కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి వారు హైదరాబాద్ నుంచి వచ్చారంట సముద్రంలో మునుగుదామని. హైదరాబాద్ నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎంజాయ్, మనకు దగ్గరే సముద్రం కదా, కొన్నిసార్లు ఆడికి వెళ్తాం కానీ మునగాలని కూడా అనిపించదు. మనకి మీకేమో నాకు అనిపించదు అసలు. చూసి 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 మనకి విరక్తి కలిగింది. తినగ గారెలు చేయదన్నట్టు. వాళ్ళు పాపం హైదరాబాద్ నుంచి తలా 5,000 వేసుకొని లేదా 10,000 వేసుకొని వస్తారు. ఎంజాయ్ చేద్దామని బాగా త్రాగుతారు, తింటారు. ఆ తాగిన తెక్కలో నీళ్ళలోకి వెళ్తారు, పందాలు వేసుకుంటారు. ఇంకా వెళ్తాను అని వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోయి ఇక ఎటు తేల్తారో తెలియదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత బాధపడతా ఉంటారు. రీసెంట్గా పోయిన వారంలో 5 చనిపోయారు. చూడండి, వాళ్ళు ఎంత ఆశపడి వచ్చారు, ఎంజాయ్ చేద్దామని వచ్చారు, కానీ వాళ్ళ జీవం ఎలాంటిదంట, ఆవిరి వంటిదిగా ఎగిరిపోయింది. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు, బిడ్డలు వెళ్ళిపోతే కుటుంబీకులు బాధపడతారు. కాబట్టి మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ రాత్రి కాలం నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుంది? ప్రతిసారి మనం మరణం గురించి చెప్పుకుంటా ఉంటాం. ఈరోజు ఆయన రాకడ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాం. మనందరం మరణిస్తాము. మరణించిపోయేటప్పుడు దేవుని నమ్ముకోకపోతే ఆయన ఏర్పాటు చేసిన నరకమా లేకపోతే పరలోకమా? ఈ రెండు ఏర్పాటు చేశాడు. దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్తాం. అయితే యేసు ప్రభు మొదటి రాకడ ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు మొదటి రాకడ చెప్పండి? మొదటి రాకడ ఎప్పుడు జరిగిపోయింది? 2000 సంవత్సరముల క్రితము, 2025 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడు, చెప్పాడు, మాదిరికరముగా జీవించాడు. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. పిల్లరా, వెళ్ళిపోయినప్పుడు ఒక రాయబడింది, మనం చూస్తే ఇక్కడ చూడండి, క్రైస్ట్ సెకండ్ కమింగ్, వాట్ ద బైబిల్ సేస్. దేవుని యొక్క వాక్యము ఆయన రాకడ గురించి ఏమి తెలియపరుస్తుందో మనం చూస్తే ఇక్కడ చూడండి, మనము ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అంటే పరలోకం నుంచి ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే ఇట్ ఈస్ పర్సనల్ థింగ్స్ అంట. పర్సనల్ గా ప్రతి ఒక్క వ్యక్తిగతంగా మనం గమనిస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అయినను నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పండి. ఇది పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. ఇక రాయబడింది, ఇక మనం గమనిస్తే అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు యేసు కొనిపోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. చూడండి, ఏ రీతిగా ఆయన కొనిపోబడ్డాడో ఆ రీతిగానే ఆయన. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే పరలోకము, భూమి. భూమి మీద నుంచి ఆయన ఏ రీతిగా కొనిపోబడ్డాడో అదే రీతిగా మరలా ఆయన, అంటే మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ రాబోతుంది. ఈ రెండవ రాకడ ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసము? చనిపోయిన వారి కోసమా? బ్రతికి ఉన్న వారి కోసమా? ఎవరి కోసం ఈ రెండో రాకడ? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఈ లోకములు అన్నిటినీ తిరస్కరించి దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా వారి యొక్క జీవితాలు కాపాడుకొని
దేవుని కోసము ఈ లోకంలో అన్నిటిని వదులుకొని ప్రయాసపడతారో వారి కొరకు, ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నాడు, మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం రాబోతున్నాడు? ఆయన పరిశుద్ధుల కోసం, సంఘము కోసం. ఆయన కోసం ఎవరైతే త్యాగం చేసుకుంటారో వారి కోసము ఆయన మరలా రాబోతున్నాడు. ఇది వ్యక్తిగతమైనటువంటిది ప్రియులారా. మనందరం ఇప్పుడు కూడుకొని ఉన్నామేడ, మేబీ మనందరం ఐక్యంగా ఉన్నామేడ. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరికి వారే పర్సనల్, వ్యక్తిగతంగా ఆయన్ని ఎదుర్కొంటారు, కానీ గుంపుగా మనందరం కలిసి వెళ్దాం అనేది లేదు కదా. యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తే ఎవరికి వాళ్ళు, ఎవరి పరిశుద్ధతను బట్టి వారు, ఎవరి నీతిని బట్టి వారు, ఎవరి యొక్క పవిత్రతను బట్టి వారు ప్రభు అయిన యేసుని ఎదుర్కోవడానికి వెళ్తారు, కానీ అందరం కలిసి వెళ్తానికి కుదరదు. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వర్షం పడినప్పుడు చూడండి, వర్షం పడేటప్పుడు ఒకే అన్ని కలిసి చినుకులు అన్ని కలిసి పడతాయా? ఒక్కొక్కటిగా పడుతుందా? ఒక్కొక్కటిగా పడిద్దా లేకపోతే తూము వదిలినట్టు వస్తుందా? ఒక్కొక్కటిగా పడుతుంది. రేపు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ చినుకులు ఏ విధంగా ఒక్కొక్కటి పడుతుందో అట్లా ఎవరికి వారు పరిశుద్ధతని కాపాడుకుంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎదుర్కోవడానికి వెళ్తారు. ఇది పర్సనల్. అంటే ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతమైనటువంటిది. నేను నమ్మినని నా పిల్లలు నమ్మకపోతే వాళ్ళకి లేనే లేదు ప్రియులారా. నేను దేవుని నమ్మాను, నా తల్లిదండ్రులు నమ్మకపోతే వాళ్ళు నాతో రారు. అందుకే ఎవరికి వాళ్ళు దేవుని నమ్మితే తప్ప, ఎవరికి వాళ్ళు దేవుని కొరకు పర్సనల్ గా జీవిస్తే తప్ప దేవుని ఎదుర్కోవటానికి వెళ్ళటానికి కుదరదు. మనం చూస్తే మొదటిగా ఇది పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిది. రెండవది మనం చూస్తే ఇట్ విల్ బి విజిబుల్, అంటే కనపడేటువంటి దృశ్యం. ఇది ఎవరికి వాళ్ళకి కనపడుతుంది. మనం పాట పాడుకుంటూ ఉంటాం. ఇద్దరు పొలంలో పని చేస్తుండగా, ఇద్దరు తిరుగులు విసురుచుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి. అంటే యేసు ప్రభు వచ్చాడని ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారికి తెలియబడుతుంది, వారికి కనబడుతుంది, వారు ఎత్తబడతారు. ఎవరైతే యేసుని అంగీకరించరో వారికి తెలియదు, ఏమైపోయారో పక్కన వాళ్ళు అనిపించింది, కానీ వాళ్ళు తెలియదు. కానీ దేవునితో కనెక్ట్ అయినటువంటి వారికి మాత్రము ఆయన కనబడతాడు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతారు ఆమె. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మనం దేవుని తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. నేను చాలా సందర్భాలు అయ్యగారు గొంతు పోయేటట్టు వాక్యం చెప్తా ఉంటాను, చాలా విషయాలు చెప్తా ఉంటాను. నాకు అవకాశం దొరికినప్పుడు నేను కూడా చెప్తా ఉంటాను. ఇదంతా ఎవరి కోసం చెబుతున్నాం? ఎవరి కోసం? ఆయన ప్రజలైనటువంటి వారు రక్షింపబడాలని. ఆయన ప్రజలైనటువంటి వారు, ఆయన ప్రేమించేటువంటి వారు ఆయన అంగీకరించి ఆయన కొరకు జీవించాలని వాక్యము తెలియపరిచినట్లుగా మీకు ప్రకటిస్తున్నాం. మీరు ఆ మాటలు వినలేదనుకోండి, ఇప్పుడే నాకెందుకు అనుకున్నారు అనుకోండి, ఇంకా కొంతకాలం నేను జీవించాలి, ఆ తర్వాత చూద్దాం అనుకున్నారు అనుకోండి, ఆవిరి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతామని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా కొన్ని సంవత్సరాలు జీవిస్తానని, నువ్వు అనుకుంటున్నావు ఇంకా నేను ఏదో చేయాలని, నువ్వు అనుకుంటున్నావు కొన్ని సంవత్సరాల తర్వాత నేను అన్ని కూడా ముగించుకొని యేసు నేను అప్పుడు అంగీకరిస్తానని నువ్వు అనుకోవచ్చు. సమయం లేదు, తెలియదు మనకి ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకి తెలియదు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి కాలం ప్రేమతో మీకు తెలియపరిచే విషయం ఏంటంటే ఆయన రాబోతున్నటువంటి సంఘటన తెలిసిపోయిందంట. ఎప్పుడు? ఆయన వచ్చి బోర ఊదినప్పుడు. ఆయన వచ్చి బోర ఊదినప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇది ఆ పరలోకంలో జరిగేటువంటి కార్యం మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి తెలియబడుతుంది. అందుకే ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. అది ఎవరికి తెలిసిందట? ఎవరికి తెలిసింది చెప్పండి? క్రీస్తు నందుండి మృతులైన వారికి తెలియబడుతుంది. మొదటిగా ఎవరైతే క్రీస్తు నందుండి మృతి చెందుతారో, ఎవరైతే క్రీస్తు కోసం జీవించి మృతి చెందుతారో, ఎప్పుడైతే ఆ బోరవదగానే మృతి పొందిన వారికి తెలియపరుస్తుందంటే ఇట్ ఈస్ విజిబుల్, అంటే తెలియబడుతుంది. మృతి చెందిన వారికి కూడా తెలియపరచబడుతుంది. ఆ బోర శబ్దం వెలిగానే మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు లెగుస్తారంట.
లేచి మొదటిగా ఆ యేసుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వాళ్ళు మొదటిగా వెళ్తారని వాక్యము సెలవిస్తుంది. పిల్లరా చూడండి, మనం గమనిస్తే ఇక్కడ ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చూడండి ఏం జరిగిందంట, ప్రతి నేత్రము ఆయనను చూచును అంటే ఆయన వచ్చిన సంగతి తెలిసిపోయింది అందరికి. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చాడని ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు ఏం చేస్తారని రాయబడింది ఇక్కడ. చూడండి, ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా. ఎవరు పొడిచారు ఆయన్ని? ఎవరు పొడిచారు ఆయన్ని? ఎవరు పొడిచారు చెప్పండి. మనం గమనిస్తే యేసు ప్రభు ఆయన కలువరి శిలువలో ఉన్నప్పుడు ఆయన్ని పొడిచారు కదా. పొడిచిన వారు కూడా ఆయన్ని చూచెదరు. అంతేకాకుండా ఇంకెవరంట, భూజనులు అందరూ కూడా, ఈ భూమి మీద నివాసం ఉండే జనులందరూ కూడా ఆయన్ని చూచి రొమ్ము గుద్దుకుంటారంట వాళ్ళు. ఎందుకు చెప్పండి? ఇదివరకు ఇక్కడ ఒకడు ఉండేవాడు పిల్లడు, వాళ్ళమ్మ నాన్న ఏమీ లేదానికి వెళ్ళి 2 చేతులు పెట్టి గుండె బాదుకుంటా ఉంటాడు. ఎందుకు బాదుకుంటాడు? జనులందరూ ఎందుకు బాదుకుంటారు? యేసు ప్రభు వచ్చి బూర ఊదినప్పుడు దేవుని నమ్మిన వారు ఎత్తబడుతుంటే విడవబడే వారందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఉంటారంట. అయ్యో నేను ఎగరలేదేంది అని. దేవుని నమ్మిన వాళ్ళు ఆటోమేటిక్ రెక్కలు చేసి ఎగిరిపోతూ ఉంటారు పైకి. ఐస్కాంతం ఇట్లా పెట్టగానే కింద ఉన్న ఐరన్ ఎలా స్టిక్ అవుతుందో అదే విధంగా యేసు ప్రభు ఆ దూతలు బూర ఊదగానే ఆయన నమ్మిన వారందరూ కూడా లేపబడతారు. అంతని విడవబడిన వారి గుండెలు బాదుకుంటారు. వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి, మాటలు చెప్పడానికి కుదరలేక రాయబడింది. 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో ఎంతమంది ఉంటారంట? కన్నికలు ఉన్నారంట. 10 మంది కన్నికలు ఉన్నారు. ఈ 10 మందిలో 5 బుద్ధి గల వారు, 5 బుద్ధి